హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 11/4/2025 ఏప్రిల్ శుక్రవారం చెన్నై మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. పాల్యం 30 నుంచి 45 రూపాయలు, ఉజాలా వంకాయ 10 నుంచి 20 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 20 నుంచి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 30 నుంచి 50 రూపాయలు, చౌ వంకాయ 15 నుంచి 25 రూపాయలు, వైట్ బీన్స్ 10 నుంచి 30 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 20 నుంచి 30, సన్న చిక్కుడు 15 నుంచి 25, గోరు చిక్కుడు 20 నుంచి 30, బెండకాయ 10 నుంచి 25, పుదీనా 50 కట్టల బస్తా 100 నుంచి 150, కొత్తమల్లి 50 కట్టల బస్తా 50 నుంచి 160 రూపాయలు, ముల్లంగి కేజీ 5 నుంచి 10 రూపాయలు, ఊటీ క్యారెట్ 10 నుంచి 20, లోకల్ క్యారెట్ 10 రూపాయలు, ఊటీ బీట్రూట్ 10 నుంచి 20, లోకల్ బీట్రూట్ 10 రూపాయలు, ఊటీ నూకల్ 15 రూపాయలు, లోకల్ నూకల్ 10 రూపాయలు, పాత అల్లం 20 నుంచి 40, కొత్త అల్లం 40 నుంచి 60 రూపాయలు, పల్లకాయలు కేజీ 5 నుంచి 15 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ 60 కేజీల బస్తా 200 నుంచి 300 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ 65 కేజీల బస్తా 200 నుంచి 300 రూపాయలు, జుకినీ గుమ్మిడికాయ 5 నుంచి 15 రూపాయలు, పొటాటో కేజీ 10 నుంచి 15, స్వీట్ పొటాటో 10 నుంచి 25 రూపాయలు, అలసందకాయలు 20 నుంచి 35 రూపాయలు, చెమ్మగడ్డ కేజీ 30 నుంచి 50 రూపాయలు, మునక్కాయ కేజీ 10 నుంచి 20 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 20 నుంచి 35 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 50 నుంచి 120 రూపాయలు, బ్రోకలీ 15 నుంచి 25 రూపాయలు, టెంకాయ కేజీ 40 నుంచి 50 రూపాయలు, క్యాప్సికమ్ కేజీ 20 నుంచి 30 రూపాయలు, బజ్జీ మిర్చి కేజీ 30 నుంచి 45 రూపాయలు, పచ్చిశనక్కాయ కేజీ 40 నుంచి 55 రూపాయలు, రెడ్ క్యాబేజ్ 5 నుంచి 10 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 100 నుంచి 200 రూపాయలు, టొమాటో చెర్రీ కేజీ 10 నుంచి 25 రూపాయలు, దోసకాయ 20 కేజీల బస్తా 100 నుంచి 150, 45 కేజీల బస్తా 300 రూపాయలు, సొరకాయలు 5 నుంచి 7 రూపాయలు, ముళ్ళు కాకర 10 నుంచి 20, పన్నీరు కాకర 10 నుంచి 25 రూపాయలు, బీరకాయలు 15 నుంచి 25 రూపాయలు, ఇక స్వీట్ కార్న్ A1 5 రూపాయల నుంచి 12 రూపాయలండి. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 200, 30 కిలోల బాక్స్ 350 రూపాయలు పలికాయి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. రాత్రి పడిన వర్షం కారణంగా మార్కెట్ కొద్దిగా సొరకాయలు, దోసకాయలు కొద్దిగా స్టాక్ ఉన్నాయండి ఇంకా. సో మార్కెట్ డౌన్ అయ్యేదానికి రీజన్ వర్షం పడింది రాత్రి. సో ఇది రైతులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. బాక్సుల్లో వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కగా ప్లాన్ చేసుకొని టైంకి దించేసి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని అప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. మీరు కూడా 10 మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.